పరాభవనామ సంవత్సరంలో అత్యద్భుతమైన విషయాలు జరగాలంటే అది బేసిక్గా కర్కాటక రాశి వాళ్ళు ఉండే ఇళ్లల్లో లేదంటే కర్కాటక రాశి వాళ్ళకి జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. గురువుకి బేసికల్ గా స్థాన బలం లేదు, దృష్టి బలం మాత్రమే. కానీ అదే శని త్రికోణంలో ఉన్నప్పుడు ఆ గురువుకి స్థాన బలం వస్తుంది. ఎందుకంటే గురువు దృష్టి శని మీద పడుతుంది. అప్పుడు శనికి పవర్ వస్తుంది. మీ బాబుకు పెళ్ళవడం, మీ పాపకి పెళ్ళవడం, మీ బాబుకి సంతాన ప్రాప్తి అవ్వడం, మీకు సంతాన ప్రాప్తి అవ్వడం, అన్ని అప్పుల నుంచి మీకు బయటికి రావడం, ఇలాంటి విషయాలు అన్ని ఒక్కొక్కటిగా పెద్ద లిస్ట్ ఉంది. ఏ విషయాన్నైనా సరే కరెక్ట్ గా ఒక ముందు చూపుతో మీరు ప్రవర్తిస్తారు. అదేలాగా మిగతా వాళ్ళకి ఇచ్చే సలహాలు చాలా బాగుంటుంది. కానీ మిమ్మల్ని మీరు చూసుకోలేకపోతే సలహాలు ఇవ్వడము, మన ఆరోగ్యము సరిగా ఉండదు. మీ ఇంట్లో చాలా మంచి విషయాలు జరగడం, అదేలాగా బంగారం లాగా వెండి లాగా చాలా కొనడం, ఇలాంటి విషయాలు ఒక్కొక్కటిగా చూసామంటే 2026 పరాభవనామ సంవత్సరం అంత అత్యద్భుతంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది? కర్కాటక రాశిలో పుడితేనే పెద్ద అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పరాభవనామ సంవత్సరంలో చాలా గొప్ప గ్రహం అని చెప్పేది గురు. శుభగ్రహం, 100% మంచి విషయం మాత్రమే చేసే ఒక గ్రహం అంటే శుభగ్రహం, అది గురు బృహస్పతి. ఆ గురు గ్రహం చూసారంటే జూన్ 3వ తారీఖు ఇక్కడ మన కర్కాటకంలోకి వచ్చి ఉచ్చ స్థానం అనేది చెందుతుంది. సో గ్యారంటీగా పరాభవనామ సంవత్సరంలో అత్యద్భుతమైన విషయాలు జరగాలంటే అది బేసిక్గా కర్కాటక రాశి వాళ్ళు ఉండే ఇళ్లల్లో లేదంటే కర్కాటక రాశి వాళ్ళకి జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. మెయిన్గా చూసారంటే మంచి గౌరవం పెరగడానికి ఛాన్స్ ఉంది. గురువుకి బేసికల్గా స్థాన బలం లేదు, దృష్టి బలం మాత్రమే. కానీ అదే శని త్రికోణంలో ఉన్నప్పుడు ఆ గురువుకి స్థాన బలం వస్తుంది. ఎందుకంటే గురువు దృష్టి శని మీద పడుతుంది. అప్పుడు శనికి పవర్ వస్తుంది. కొత్త కర్మ ఒకటి స్టార్ట్ చేయడం, బయటికి వెళ్ళడం, మీ ఇంట్లో మహనీయులు అవతరించే ఒక ప్రసక్తి అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో అందరికీ మంచి జరగాలి. అదేలాగా ఎంతో పుణ్యం చేసుకుంటే మాత్రమే అలాంటి గురువు గారు లేదంటే అంత మహనీయులు మీ ఇంటికి రావడం, పాద పూజలు చేయడం, పూజలు పునస్కారాలు దాన ధర్మాలు ఇలాంటి విషయాలు చేయడం, లేదంటే ఒక NGO లాంటిది మీరు స్టార్ట్ చేయడం, ఇలాంటి విషయాలు అన్నీ మీకు జరుగుతుంది. దాంట్లో మెయిన్గా ఎవరైతే బయటికి వెళ్ళాలో అంటే విదేశాలకు వెళ్ళాలో వాళ్ళకి విదేశాల్లో మంచి ఆపర్చునిటీ రావడం, మీ బాబుకు పెళ్ళవడం, మీ పాపకి పెళ్ళవడం, మీ బాబుకి సంతాన ప్రాప్తి అవ్వడం, మీకు సంతాన ప్రాప్తి అవ్వడం, అన్ని అప్పుల నుంచి మీకు బయటికి రావడం, ఇలాంటి విషయాలు అన్నీ ఒక్కొక్కటిగా పెద్ద లిస్ట్ ఉంది. గురువు ఎప్పుడైతే మీ రాశి లగ్నానికి వస్తాడో దృష్టి స్థానం చాలా అభివృద్ధి చెందుతుంది. పంచమ స్థానం అనేది పూర్వపుణ్య స్థానం, అదేలాగా భాగ్యస్థానం అనేది లక్ వచ్చే స్థానం, 7వ స్థానం అనేది బేసిక్గా మంచి అమ్మాయి రావడం, మంచి అబ్బాయి రావడం, మంచి అంటే ఇప్పుడు వ్యాపారంలో పార్ట్నర్స్లో ఉన్న గొడవలు తీరిపోవడం, మంచి పార్ట్నర్ రావడం, కొత్త విషయాల్లో మనం స్టార్ట్ చేయడం, ఇలాంటి విషయాలు చాలా విషయాలు మీకు అభివృద్ధి జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో మెయిన్గా తల సంబంధించిన ఇష్యూస్, బ్రెయిన్లో సంబంధించిన ఇష్యూస్, మెయిన్గా డీహైడ్రేషన్ అంటే నీళ్లు తాగకుండా ఉండడం వల్ల ఏర్పడే తలనొప్పి, ఒక సైడ్ మాత్రమే తలనొప్పి, ఒక సైడ్ మాత్రమే కంటి సంబంధించిన ప్రాబ్లం, ఇలాంటి విషయాలు రావడానికి ఛాన్స్ ఉంది. సింపుల్గా ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా భోజనం టైంకి చేయాలి. రాశి లగ్నంలో గురువు వచ్చినప్పుడు టైంకి భోజనం చేయలేము. ఎంత బిజీగా ఉన్నా సరే మీకు కొంచెం భోజనం అనేది దొరకదు. ఎందుకంటే మీకు బిజీగా ఉంటారు అంతే. మిగతా అందరికీ బాగా చూసుకుంటారు, రిసెప్షన్ బాగా ఇస్తారు, కానీ మీకు మాత్రం దొరకదు. సో అందుకని ఆ టైమింగ్కి మీరు కరెక్ట్గా భోజనం చేయడం, ఏ విషయాన్నైనా సరే కరెక్ట్గా ఒక ముందు చూపుతో మీరు ప్రవర్తిస్తారు. అదేలాగా మిగతా వాళ్ళకి ఇచ్చే సలహాలు చాలా బాగుంటుంది. కానీ మిమ్మల్ని మీరు చూసుకోలేకపోతే సలహాలు ఇవ్వడము, మన ఆరోగ్యము సరిగా ఉండదు. దాంట్లో మాత్రం సమస్యలు చాలా ఉంది. చాలామందికి పూర్వీకుల ఆస్తి రావడం, చాలామంది విదేశాల నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వడం, అయినా ఆంధ్ర రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేయడం, పెద్ద గొప్ప ప్రాజెక్ట్స్లో మీకు దిగడం, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీరు తీసుకోవడం, చాలామంది స్కూళ్ళు, చాలామంది బ్యాంకింగ్ ఇలాంటి విషయాల్లో మీకు లోపలికి వెళ్ళడం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ట్రై చేయడం, ఎలక్ట్రానిక్ బేస్డ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేయడం, బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేయడం, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మెయిన్గా చూసారంటే కర్కాటక రాశి వాళ్ళ పిల్లలు చాలా బాగుంటారు. మీ ఇంట్లో చాలా మంచి విషయాలు జరగడం, అదేలాగా బంగారం లాగా వెండి లాగా చాలా కొనడం, ఇలాంటి విషయాలు ఒక్కొక్కటిగా చూసామంటే 2026
పరాభవ నామ సంవత్సరం అంత అత్యద్భుతంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సంతోషపరంగా మనం చూసామంటే 95% బాగుంది. ఆర్థికంగా చూసామంటే 85% బాగుంది. ఎందుకంటే మీ చేతుల మీదుగా గొప్ప గొప్ప కళ్యాణం చేయిస్తారు. రాధా కళ్యాణం, మెయిన్గా సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం, లేదంటే మీనాక్షి సుందరేశ్వరుడే కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, ఇలాంటి విషయాలు మీ చేతుల మీదుగా జరుగుతుంది. చాలా గుడ్లకి గోపురాలకి దాన ధర్మాలు చేస్తారు. కుంభాభిషేకం చేసే అత్యద్భుతమైన ఒక భాగ్యం మీకు దొరకడానికి ఛాన్స్ ఉంది. మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ ఫ్యామిలీలో అందరూ బాగుంటారు, చల్లగా ఉంటారు, ధైర్యంగా ఉండొచ్చు. ఎప్పుడు మనం కోరుకునేది ఒకటే, మనం ఏం కష్టం పడినా పర్లేదు మన పిల్లలు బాగుండాలి అని. కరెక్ట్. అలాగే కర్కాటక రాశి వాళ్ళ పిల్లలు బాగుంటారు అని చెప్పారు, చాలా సంతోషం. అయినా కూడా వన్ సైడెడ్ హెడేక్ మైగ్రేన్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పారు. దానికి మనం ఏం పరిహారాలు చేయగలం? మెయిన్ ఆరోగ్యపరమైన విషయాలకి సమస్యలకి మెయిన్ పరిహారం అని చూస్తే ఫస్ట్ విషయం నేను చెప్పినట్టు మీరు మంచినీళ్ళు తాగాలి, తర్వాత కరెక్ట్గా భోజనం చేయాలి. రెండవది ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర గొడవలు చేయకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. ఆడవాళ్ళు ఇంటి సంబంధించిన విషయాలను బయటికి వెళ్ళి చెప్పకూడదు. ఎంత కుదిరితే అంత ఇంట్లో మాత్రమే కొంచెం ఒగ్గట్టుగా ఉండడం అనేది మంచిది. అదేలాగా చూసారంటే ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకూడదు అనేది ఒక ముఖ్యమైన విషయం. దానికంటే ముందరగా నేను చెప్పాల్సింది ఏంటంటే తుంగభద్ర నదీ తీరంలో ఉన్న మంత్రాలయం వెళ్ళి కలియుగ కామధేను కల్పవృక్షం మంత్రాలయ మహాప్రభు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి ఒకరోజు అక్కడ నైట్ ఉండి స్వామి దర్శనం చేసుకొని భోజనం చేసి రండి. ఈ గురువు యొక్క 5% ఉన్న ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఒకవేళ మంత్రాలయం వెళ్ళలేకపోతే గోదావరిలో స్నానం చేసి భద్రాచల రాముడిని చూసి వస్తేనే ఆటోమేటిక్గా మీకు మంచి జరుగుతుంది. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ అందరూ బాగుంటారు, దీర్ఘాయుష్మాన్. గోల్డ్ బంగారం యొక్క రేటు చూసారంటే ఈ రోజు రేటుకి 2027 మే తారీఖున చూసారంటే ఇంకో 20% పెరుగుతుంది. పోయిన ఇయర్ మన 2025 సంవత్సరం మనము గణించి చెప్పినప్పుడు 38% యాక్చువల్లీ పెరగాలి అనేట్టుగా మన క్యాల్కులేషన్. అది ఆల్మోస్ట్ అలానే జరిగింది. ఇప్పుడు మీరు చూసారంటే వచ్చే 2027 మే లోపలే 20% మళ్ళీ పెరుగుతుంది. బంగారం మాత్రం కాదు, వెండి ఒక రేటు పెరుగుతుంది. సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత కాపర్ ఒక రేటు ఇంక్రీజ్ అవ్వడం. అంటే ఏంటి, మన యూజ్ చేసే వెహికల్స్ అన్నిటినీ బ్యాటరీ వెహికల్స్ గా మారుస్తాం. కాపర్ అక్యుములేషన్ బ్యాటరీ ఉంటే మాత్రమే పనిచేస్తుంది. అప్పుడు బ్యాటరీస్ యొక్క రేట్ తగ్గుతుంది, కాపర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి విషయాలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సబ్సిడీస్ ఇస్తారు. ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలో, ఎవరైతే నేల మీద పెట్టుబడి పెట్టాలో వాళ్ళకి విపరీతమైన సబ్సిడీస్ ఇవ్వడం, చాలామంది టీచర్స్గా మారడం, చాలామంది బ్యాంకర్స్గా మారడం, చాలామంది స్కూల్ వచ్చి స్టార్ట్ చేయడం, చాలా గొప్ప విషయాలు అన్నీ జరుగుతుంది. అదేలా చూసానంటే మెయిన్ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, అదేలాగా కర్ణాటకలో బెంగళూరు కానీ, ఇటు సైడు మన తమిళనాడులో చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, అదేలాగా ఇటు టోటల్గా చాలా విషయాల్లో ఫుడ్ అడల్టరేషన్, మెడిసిన్ అడల్టరేషన్ అనేది జరుగుతుంది. అడల్టరేషన్ అంటే కల్తీ. మీరు చేసే భోజనంలోనే కల్తీ ఉందంటే ఎంతమంది నార్మల్గా మనం రీసెంట్ పాస్ట్గా చూసింది ఒక 30 మంది 40 మంది పిల్లలు చనిపోవడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతూ ఉంది. అదేలా చూసారంటే మీరు తీసుకునే డ్రగ్లో అడల్టరేషన్, మీ కాఫ్ సిరప్ ఇచ్చిన ఆ కాఫ్ సిరప్ ఎక్స్పైర్ అయ్యి ఎవరికో తెలియకుండా ఒక 40 మంది 50 మంది చనిపోవడం, పిల్లలకి కష్టాలు ఇవ్వడం, ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా అమ్మాయిల మీద దాడిలు, అమ్మాయిల్ని చాలా బ్యాడ్గా పోర్ట్రే చేయడం, లేదంటే ఎవరైతే చాలా కష్టపడి బయటికి రావాలి, పెరగాలి అని ఉన్నారో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం నుంచి అట్లా సెపరేట్ అయ్యి వచ్చేయడం, లేడీస్కి చాలా ఇబ్బందులు. 2026 ఈ పరాభవ నామ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసింది లేడీస్. అదేలాగా దోపిడీ, డబ్బు కోసం, బంగారం కోసం రోడ్లో వెళ్ళే అమ్మాయిల్ని, లేడీస్ని వచ్చి డిస్టర్బ్ చేసి దోపిడీ చేసుకోవడం. దోపిడీ అనేది జస్ట్ బంగారం మాత్రం ఇచ్చేస్తే సరిపోతుంది, కానీ వాళ్ళు మీ యొక్క లైఫ్ని తీసేయాక కొన్ని విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా ఒక గుడిలో జరిగే అనాచారం, అంటే గుడి కానీ పెద్ద పెద్ద దేవాలయంలో జరిగే చాలా పెద్ద విషయాలు, అంటే నెగటివ్ అయిన విషయాలు చాలా ఉంది. అదేలా చూసారంటే మెయిన్గా ఆస్ట్రేలియా లాంటి స్థలము, న్యూజిలాండ్ లాంటి స్థలము, ఇండోనేషియా, ఇటు సైడ్ కంబోడియా, మలేషియా, ఈ జావా, సుమత్రా, ఫిలిప్పైన్స్ ఇలాంటి దేశాల్లో విపరీతమైన పంచభూతాల వలన ఏర్పడే చాలా ఘోరమైన సంచలనాత్మకమైన విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. మోర్ దాన్ క్లైమేటిక్ కండిషన్ మాత్రం కాదు, అక్కడ వాల్కెనిక్ ఎరప్షన్ నుంచి, ఎర్త్క్వేక్ నుంచి
మనం వి కాంట్ ఈవెన్ నేమ్ అంత విషయాలు జరగడానికి ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అది నవంబర్, డిసెంబర్, జనవరి చాలా ఎక్కువ ప్రభావం కల్పించడానికి ఛాన్స్ ఉంది. ఇన్ జనరల్ మీరు చూసారంటే మే, జూన్ అస్సలు బాగాలేదు, సెప్టెంబర్, అక్టోబర్ అస్సలు బాగాలేదు, డిసెంబర్, జనవరి అస్సలు బాగాలేదు. ఈ 3 స్లాట్స్లోనే ఎక్కువ నెగటివ్ అయిన విషయాలు జరుగుతుంది. గవర్నమెంట్ మీద దాడి, గవర్నమెంట్ రాజకీయాల మీద చాలా కుట్రాలు, అదేలాగా వాళ్ళు లోపలికి వెళ్ళడం, ఏదో విధంగా వాళ్ళు రిజైన్ చేయడం. ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఓపెన్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక పొలిటికల్గా ఒక చేంజ్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇదంతా ఒక యావరేజ్. అదేలాగా శ్రీలంక విల్ బెగైన్ బి వైట్ వాష్. చాలా ప్రాబ్లమ్ శ్రీలంకలో రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్ మార్క్స్ మనం చూసాం ఎంత వర్షాలు పడి కొట్టుకుపోవడం, అలాంటి విషయాలన్నీ శ్రీలంకలో మళ్ళీ జరగడం, ఇదంతా నెక్స్ట్ ఇయర్ ఉంది.